కూటమి ప్రభుత్వంపై సొంత పార్టీ కార్యకర్తలే తిరగబడుతున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ను ఓ కార్యకర్త ఏకిపారేశారు. నెల్లూరు జిల్లాలో కలిచేడు సైదాపురం రోడ్డు అధ్వానంగా ఉందంటూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రోడ్డుపై మంచం వేసుకుని కూర్చొని కూటమి ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్, మంత్రులు, టీడీపీ నేతలు ఎక్కడున్నారంటూ నిలదీశారు. రోడ్లపై గుంతల కారణంగా ప్రజలు ప్రాణాలు పోతున్నాయని, ఈ ప్రభుత్వం ఏం చేస్తోందంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు తన పుట్టినరోజును రోడ్డుపై జరుపుకుంటే తెలుస్తుంది అంటూ అసహనం వ్యక్తం చేశారు. మంచం వేసుకుని ఎందుకు కూర్చున్నామంటే కడుపు మండి టీడీపీకి సంబంధించి సైదాపురం మండలంలో గొప్ప నాయకులు ఉన్నారు, ముఖ్య నాయకులు ఉన్నారు. గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కురుగొండ రామకృష్ణ నాయుడు గారు, మీరంటే నాకు చాలా గౌరవం. పవన్ కళ్యాణ్ గారు, మీరు చెప్పారు కదా కూటమి ప్రభుత్వం వస్తే రోడ్లు వేస్తామని చెప్పి. ఇది మెయిన్ ప్రాంతం, ఇది నెల్లూరు నుంచి గూడూరు పోవడం మెయిన్ ప్రాంతం, మైనింగ్ ప్రాంతం, కోట్ల ఫండ్ ఉంది. మీరు వేస్తున్నారు రోడ్డు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు చేసుకుంటారు. మీ 76వ పుట్టినరోజు సైదాపురం మండలం ఆర్ఎంపీ రోడ్లో చేపించుకోండి, అప్పుడు చేపించుకోండి. తెలుసు మీకు దద్దమ్మలమే ఎలా కనిపిస్తావో మీకు. నేను ఎమ్మెల్యేగా పోటీ చేశానంటే కడుపు మండిపోతుంది. 6 నెలలు విత్ ఎవిడెన్స్ సార్ నా కాడ ఉన్నాయి. 6 నెలలు 7 నెలలు ఒకసారి ఎక్కడేసాం, పుట్టనాగమ్మ తల్లి ఆశ్రమం కాడ టెంట్ వేసాం, సైదాపురం టెంట్ వేసాం, ఇక్కడ వేసాం. ఈరోజు నులక మంచం మీద కూర్చున్నాం. అది ఒకటే తెలియజేస్తున్నాం అబ్బా. ఓకే 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 ఇబ్బంది లేదు. ఒకటే విషయం, వారం రోజుల కల్లా రోడ్డు మీరు వేస్తారా లేదా మేము అడక్క నువ్వుకి అక్కడ ఇక్కడ అడక్క నువ్వుకి రోడ్లు వేయించుకోవాలా తెలియజేయండి. నేను ఎమ్మెల్యేగా పోటీ చేశా, నాకేం అహంకారం బట్టి కొవ్వు బట్టి నేను మాట్లాడలే. రోడ్ల గురించి ఎమ్మెల్యేలు తిరగట్లేదా? మీ రాజకీయ నాయకులు తిరగట్లే? విద్యార్థులు తిరగట్లేదా? పెద్దాయన నీ అంత పెద్ద చనిపోయాడు, అట్లాంటి కుర్రోలు తెచ్చిపోతున్నారు. నేను మాట్లాడడం తప్ప? ఇన్ని రోజులు ఇప్పటికి మాట్లాడి 6 months అవుతుంది. 6 నెలలు అవుతా ఉంటే అసలు నెల్లూరు నుంచి గూడూరుకి మెయిన్ రోడ్ ఏముంది? పవన్ చెప్పు. గూడూరు హైవే. ఇంకో రోడ్ ఏముంది చెప్పండి సార్ మీరు. ఇంకోటి ఏముంది చెప్పండి, మీరు చెప్పండి. ఇంకో రోడ్ ఏంటంటే పొదలకూరు నుంచి పోవాలి. గూడూరు నుంచి పోవాలంటే ఇంకో మార్గం ఏంటంటే నెల్లూరుకి ఈ రోడ్డే పోవాల్సింది. ఇట్లాంటి మెయిన్ రోడ్ లో గతుకులు, ఎత్తెత్తి కుదుపులు 6 నెలల నుంచి చెప్తా ఉన్నాం. ఈ గవర్నమెంట్ లో కూటమి ప్రభుత్వం అన్నారు అంటే మేము దద్దమ్మల్లా కనిపిస్తున్నావా? చెప్పండి. మేము దద్దమ్మలమే రే, మీరు దద్దమ్మలరా, పనికి మానోళ్ళరా అని చెప్తే ఇదో ఈ చెప్పు తీసుకొని ఇదో ఇట్లా ఎమ్మెల్యేగా పోటీ చేయడం నాకు బాధేసి మాట్లాడుతున్నా. మైన్స్ అనేది ఎన్ని జరుగుతున్నాయి ఇక్కడ? ఎన్ని జరుగుతున్నాయి మైన్స్? రోడ్ అనేది బాగుందా? గర్భిణీ స్త్రీలు వెహికల్ కారులో పోతున్నా వాళ్ళకి ఎక్కడే డెలివరీ అయిపోతుంది. స్టూడెంట్లు మార్నింగ్ 8 o'clock వెళ్తే 11 అవుతుంది. ఎన్ని బాధలు కాదా? ఎమ్మెల్యేలు కానివచ్చు, ఎంపీలు కానివచ్చు, మినిస్టర్లు కానివచ్చు, మీరు ఏం చేస్తున్నారు? ఇంట్లో కూర్చొని పబ్జీ గేమ్లు ఆడుకుంటున్నారా? ఫ్రీ ఫైర్లు ఆడుకుంటున్నారా?